సంఖ్యలో పాకిస్తాన్ ఆర్మీని చంపేస్తుంది. పాకిస్తాన్ ఆర్మీకి ఉగ్రవాదులకు పెద్ద తేడా లేదు. కాబట్టి పాకిస్తాన్ ఆర్మీకి నష్టం జరిగినా ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ ఆర్మీనే భారతదేశంపై ఉగ్రవాద చర్యలకు ఉసుగొలుపుతూ ఉంటుంది. ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని పదుల సంఖ్యలో లేపేస్తూ వస్తుంది. ఇప్పటికే చాలా నగరాల్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పట్టు సాధిస్తూ వస్తుంది. ఎప్పుడైతే పెహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారతదేశం ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించిందో అప్పటి నుంచి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి మరింత రెక్కలు వచ్చాయి, స్వేచ్ఛా రెక్కలు వచ్చాయి. ఆ సమయంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీపై దాడులను వేగవంతం చేసింది. ఒక్కొక్క సిటీని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమ హస్తగతం చేసుకుంటూ వస్తుంది. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాను కూడా ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకుంది. నిజానికి ఇదంతా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఎందుకు సాధ్యమైంది అంటే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో మొత్తం ఆర్మీనంతటినీ కూడా భారత సరిహద్దులకు పాకిస్తాన్ తరలించాల్సి వచ్చింది. ఆ సమయంలో బలూచిస్తాన్ ప్రావిన్స్ నుంచి కూడా ఆర్మీని పెద్ద ఎత్తున భారత సరిహద్దుకు పాకిస్తాన్ తరలించాల్సి వచ్చింది. ఇదే అదునుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికులపై దాడులు చేయడం మొదలుపెట్టింది. వరుసగా ఒక్కొక్క భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటూ వస్తుంది. పాకిస్తాన్కి చెందిన సైనిక స్థావరాలపై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్స్ చేస్తూ ఉంది. ఐఈడీలు గ్రనేడ్లతో దాడులు చేస్తూ ఉంది. నిజానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దగ్గర సాధారణ వెపన్స్ మాత్రమే ఉన్నాయి తప్ప అత్యాధునిక వెపన్స్ లేవు. కానీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దగ్గర తెగువ ఉంది, వ్యూహం ఉంది. అందుకే పాకిస్తాన్ ఆర్మీని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తెగువ వ్యూహంతో ఓడిస్తూ వస్తుంది, వాళ్ళకి చుక్కలు చూపిస్తూ వస్తుంది. ఇప్పుడు భారతదేశం సరిహద్దులకు పాకిస్తాన్ ఆర్మీని తరలించడంతో భారతదేశం కూడా చాలా దూకుడుగా వెళుతూ ఉండటంతో ఎవరిపైన దాడి చేయాలి, ఎలా దాడి చేయాలో అర్థం కాక పాకిస్తాన్ మొత్తం ఇప్పుడు అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో ట్రంప్ చేసిన ప్రకటన తర్వాత మనం కూడా ఉద్రిక్తతలను తగ్గించే దిశగానే ముందుకు వెళుతున్నాము అనే సంకేతాలు ఇవ్వడంతో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు భారతదేశాన్ని అడుగుతుంది, మీరు మీ సైనిక చర్యలను తగ్గించొద్దు, ఈసారి పాకిస్తాన్కి సరైన గుణపాఠం చెప్పండి. పాకిస్తాన్ ఉగ్రవాద దేశం, పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా మేము ముద్ర వేస్తున్నామంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటోంది. మీకు గుర్తుందా, ఒక్కసారి ఈ సమయంలో 1971 నాటి ఘటనను గుర్తు చేసుకోండి. భారతదేశానికి తూర్పు పశ్చిమాన పాకిస్తానే ఉండేది అప్పట్లో. ఆ పాకిస్తాన్తో ఎప్పటికైనా ప్రమాదం అని అప్పటి ముఖ్యమంత్రి ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ స్వతంత్ర ఉద్యమానికి సహాయం చేయడంతో అప్పుడు బంగ్లాదేశ్ ఏర్పడింది 1971లో. లేకపోతే మీరు ఊహించగలరా, ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు తూర్పున ఇటు పశ్చిమాన పాకిస్తానే ఉంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉండే వాళ్ళమో మీరు ఊహించగలరా? ఒక్క పాకిస్తాన్తోనే ఇప్పుడు మనం పడలేకపోతున్నాం. అప్పుడు 2 పాకిస్తాన్లు, తూర్పు పశ్చిమాల్లో 2 పాకిస్తాన్లు ఉండుంటే ఇప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళమో ఊహించగలరా? మాటికి అణుబాంబు వేస్తామని బెదిరిస్తున్న పాకిస్తాన్ 2 పాకిస్తాన్లు ఉంటే ఏమయ్యేదో ఊహించగలరా? అందుకే ఆ రోజు బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటానికి మనం మద్దతునివ్వడంతో ఒక పాకిస్తాన్ని లేకుండా చేశాం, తూర్పు పాకిస్తాన్ని చరిత్రలో కలిపేశాం. ఇప్పుడు బలూచిస్తాన్ అంటోంది, ఉన్న పాకిస్తాన్ని కూడా చరిత్రలో కలిపేయండి, మీకు మేము సాయం చేస్తామని బలూచిస్తాన్ అంటోంది. పాకిస్తాన్తో ఎప్పటికైనా కూడా ప్రమాదమే, పాకిస్తాన్ని నమ్మలేము. గతంలో ఎన్నిసార్లు శాంతి ఒప్పందాలు చేసుకున్నా ప్రతిసారి పాకిస్తాన్ ఉల్లంఘిస్తూనే వస్తుంది. మరి రేపు ఎప్పుడైనా పాకిస్తాన్ మరోసారి ఉల్లంఘనలకు పాల్పడదు అని గ్యారంటీ ఏమన్నా ఉందా? అందుకే ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటుంది, పాకిస్తాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేయండి, మీకు మేము సపోర్ట్ చేస్తామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటుంది. సరిగ్గా ఈ సమయంలో ట్రంప్ ఎంటర్ అయ్యాడు. ట్రంప్ ఎంట్రీ మొత్తం ఉద్రిక్తతలను, మన వ్యూహాన్ని కొంత మార్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. పాకిస్తాన్ భారతదేశానికి వివాదంగా ఉన్న కశ్మీర్ విషయంలో అమెరికా ఎవరు కలగజేసుకోవటానికి అని అంటూ ఉంది. సో అమెరికా కలగజేసుకోవడంతో పాకిస్తాన్పై యుద్ధం ఉందా లేదా అనే విషయంపై సందిగ్ధత కొనసాగుతున్న సమయంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాత్రం ప్రాణాలకు తెగించి ముందుకు వెళ్తోంది. మరి ఇప్పుడు యుద్ధ వాతావరణం తగ్గితే మళ్ళీ పాకిస్తాన్ తన సైన్యాన్నంతటినీ కూడా బలూచిస్తాన్కి పంపిస్తుంది. పాకిస్తాన్ మళ్ళీ బలూచిస్తాన్కి పంపిస్తే ఏం జరిగే అవకాశం ఉంది? నిజానికి ఒక విషయాన్ని గుర్తు చేసుకోండి, భారతదేశం సోదర దేశం అయినప్పటికీ కూడా మన కాశ్మీర్ కోసం
మనపై యుద్ధాన్ని ప్రకటిస్తూ రక్తపాతాన్ని సృష్టిస్తున్న పాకిస్తాన్ అవసరమైతే భారతదేశాన్ని సర్వనాశనం చేయడానికి అణుబాంబులు వేస్తాము అన్న పాకిస్తాన్ బలూచిస్తాన్ ఊరుకుంటుంది అని మీరు అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒక ఘోరమైన విషయాన్ని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. రాబోయే రోజుల్లో బలూచిస్తాన్ ఉంటుందా ఉండదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇప్పుడు తన సైన్యాన్నంతటినీ భారత్పై యుద్ధానికి సరిహద్దుల్లో మోహరించిన పాకిస్తాన్ ఈ ఉద్రిక్తతలు సడలిన తర్వాత మళ్ళీ ఇదే ఆర్మీని తీసుకుని వెళ్ళి బలూచిస్తాన్ ప్రావిన్స్లో మోహరింపచేసి వాళ్ళందరినీ అణిచివేస్తుంది. 1971లో గుర్తు చేసుకోండి ఒకసారి. 1971లో బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆ పోరాటాన్ని నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తున్న సమయంలో లక్షలాది మంది బంగ్లాదేశీయులు భారతదేశంలోకి వచ్చేస్తూ ఉన్నారు. వీళ్ళందరితోనూ ప్రమాదం అని భావించిన భారతదేశం ఒక పాకిస్తాన్ని, తూర్పు పాకిస్తాన్ని మనం ప్రపంచ పటంలో లేకుండా చేశాం. తూర్పు పాకిస్తాన్ని గత చరిత్రలో మనం కలిపేశాం. అందుకే బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటోంది బలూచిస్తాన్. గతంలో మీరు బంగ్లాదేశ్కి ఎలాగైతే విమోచనాన్ని కలిగించారో ఇప్పుడు బలూచిస్తాన్ కూడా అలాంటి విమోచనాన్ని కలిగించండి. పాకిస్తాన్తో ఎప్పటికీ ప్రమాదమే. పాకిస్తాన్ ఉగ్రవాద దేశం. మీరు మాకు సపోర్ట్ చేయండి, ఆయుధాలు ఇవ్వండి, మిసైల్స్ ఇవ్వండి, మేము మీకు సపోర్ట్ చేస్తామని. కానీ భారతదేశం శాంతిని కోరుకునే దేశం. అమెరికా, చైనా లాంటి దేశాలుగా భారతదేశం ఆలోచించదు. అమెరికా, చైనాలు ఎప్పుడు గుంటనక్కలే. బహుశా అమెరికా మీద ప్రేమ ఉన్నటువంటి భారతీయులకి ఎవరికైనా, అంటే ఎన్ఆర్ఐస్కి ఎవరికైనా నేనన్న ఈ మాటలు బాధను కలిగిస్తే, గతంలో కూడా కొన్ని సందర్భాల్లో కరోనా టైంలో అమెరికా గురించి ఏమన్నా మాట్లాడితే కొంతమంది ఎన్ఆర్ఐస్కి అప్పట్లో బాధ కలిగింది కాబట్టి నేను ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అమెరికాని ఏమన్నా అంటే బాధ కలిగే ఎన్ఆర్ఐస్ని పక్కన పెడితే అమెరికా ఎప్పటికీ గుంటనక్కే. 1971 విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. మనపై యుద్ధానికి వాళ్ళ వార్షిప్ను పంపించింది కదా. అప్పట్లో రష్యా సపోర్ట్ లేకపోతే భారతదేశాన్ని పాకిస్తాన్ ముందు ఓటమికి గురి చేసే కుటిల ప్రయత్నాన్ని అప్పట్లో అమెరికా చేసిన ఘటనను మనం మర్చిపోదామా? ఇప్పుడు అంటే మనం ఆర్థికంగా ముందుకు వెళుతూ ఉన్నాం, ఆర్థిక శక్తిగా ముందుకు వెళుతూ ఉన్నాం కాబట్టి అమెరికా మనకు సాయం చేస్తున్నామని చెబుతోంది. అమెరికా మనకు సాయం చేస్తూ ఉన్న విషయమే నిజమే అయితే IMFలో పాకిస్తాన్కి 20,000 కోట్ల రూపాయలు లోన్ ఇప్పించడానికి ఎందుకు సాయం చేస్తుందన్న విషయాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే అమెరికాని ఎంతవరకు నమ్మాలో మనకు అర్థమవుతుంది. అందుకే అమెరికాని నమ్మే కంటే బలూచిస్తాన్ని నమ్మడం బెటర్ అనే మాటలు మనకి వినిపిస్తున్నాయి. శత్రువుకు శత్రువు ఎప్పుడు మిత్రుడు అనే నానుడి మీ అందరికీ కూడా గుర్తుంది కదా. మరి ఇప్పుడు బలూచిస్తాన్ మనకి మిత్రుడిగా భావించాలా? నిజానికి బలూచిస్తాన్ పాకిస్తాన్లో అంతర్భాగమైనప్పటికీ గతంలో బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్లో అంతర్భాగమే కదా. అప్పుడు పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి బంగ్లాదేశ్ విమోచనానికి మనం సాయం చేశాం. ఇప్పటికీ మనం గర్వంగా చెప్పుకుంటాం. కేవలం భారతదేశ దయాదాక్షిణ్యాలపైనే బంగ్లాదేశ్ ఇప్పుడు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటోంది. ఇప్పుడున్న బంగ్లాదేశ్ ప్రధాని, బంగ్లాదేశ్ అధ్యక్షుడు భారతదేశంపై నిప్పులు కక్కుతూ ఉండొచ్చు, విషం కక్కుతూ ఉండొచ్చు కాక, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు కాక, కానీ కేవలం భారతదేశ దయాదాక్షిణ్యాల కారణంగానే ఇప్పుడు బంగ్లాదేశ్ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటుంది. అలాగే ఇప్పుడు బలూచిస్తాన్ అంటుంది మాకు సహాయం చేయండి, మేము కూడా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటాం, భారతదేశ రుణాన్ని మేము ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటామని. మనం ఇప్పుడు దౌత్యపరంగా చాలా ముందంజలో ఉన్నాము. అలాగే నిర్ణయాలు, వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా మనం చాలా ముందంజలో ఉన్నాం. అందుకే మనం కాబూల్ వెళ్ళాం, తాలిబాన్ నేతలతో కూడా మనం మాట్లాడాం, తాలిబాన్ అంబాసిడర్స్తో కూడా మనం మాట్లాడాం, దౌత్యవేత్తలతో మనం